పెద్ద పోస్ట్ పోన్ అయిపోయింది. డిసెంబర్ వరకు వెళ్ళిపోయింది. మార్చిలో రిలీజ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు వస్తున్న న్యూస్ ఇది. ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మార్చి 27వ తేదీన పెద్ద సినిమా రిలీజు. సేమ్ అదే వారంలో టాక్సిక్ ఒకటి, ప్యారడైస్ ఒకటి, ఇంకొకటి హిందీలో దురంధర్ వచ్చింది కదా, అది పార్ట్ 2 మార్చి 20వ తేదీన. సో ఇవే కాకుండా ఇంకొన్ని టెంటేటివ్ కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. పెద్ద సినిమాలే, మీడియం బడ్జెట్ కాదు. మరి ఇన్ని సినిమాల మధ్య ఎందుకు నలిగిపోవడం, ఇన్ని సినిమాల మధ్య ఎందుకు ఇప్పుడు థియేటర్ దగ్గర అందరూ ఇష్యూ వస్తుంది కదా, సోలోగా వద్దాం అని చెప్పి డిసెంబర్కి వెళ్ళారంట అని చెప్పి ఒక న్యూస్. ఎంతవరకు నిజమనేది వీడియోలో మాట్లాడుకుందాం. నేను చెప్తున్నాను గైస్, అలాంటివేమీ నమ్మొద్దు, ఫేక్. ఫస్ట్ థింగ్ ఏంటంటే పెద్ద షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంటే నా ఉద్దేశం క్లైమాక్స్ ఉంటుంది కదా, అక్కడ వరకు వచ్చేసారు. జస్ట్ ఇంకో పార్ట్ ఏదో షూటింగ్ ఉంది, క్లైమాక్స్ పోర్షన్ ఒకటి షూటింగ్ ఉంది అంతే. ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ రికార్డింగ్, ఫస్ట్ హాఫ్ మిక్సింగ్, ఎడిటింగ్ అంతా చాలా ఫాస్ట్గా అవుతుంది. మ్యాక్సిమము మార్చి 27వ తేదీనే తీసుకురావాలి. మా పెద్ద సినిమా చూసి ఇంకో సినిమా పోస్ట్ పోన్ అవ్వాలి, కానీ ఇంకేదో సినిమా చూసి మా పెద్ద పోస్ట్ పోన్ అవ్వదు. అలా ఉన్నారన్నమాట మేకర్స్. అది కాన్ఫిడెన్స్ అంటే. ఇంకో విషయం కూడా గైస్, చరిత్రలో ఎప్పుడూ అలా లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరో కూడా ఇంకో సినిమాకి జడిసి వాళ్ళ సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు అని చెప్పి చరిత్రలో ఎక్కడా లేదు. కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతుంది ఈ విషయం, ఎప్పుడూ లేదు అలాగా. వస్తే రానియండి, ఇంకే సినిమా వస్తే రానియండి, ఇంకేదైనా రానియండి, మేము వస్తాం. హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్, అంతే. వెనక్కి వెళ్ళి అడిగి ఉండదు. అది మెగా ఫ్యామిలీ యొక్క క్వాలిటీ. పెద్ద విషయం కూడా అదే జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైనా ఎడిటింగ్ ఇష్యూ వల్ల, లేకపోతే షూటింగ్ పెండింగ్ ఉండిపోవడం వల్ల, అలాంటి రీజన్ అయితే ఓకే, కానీ ఇలాంటి ప్యారడైజ్ కానీ, టాక్సిక్ కానీ ఇలాంటి సినిమాలకు భయపడి వెనక్కి వెళ్ళింది అంటే 100% ఫేక్. అది మీరు నమ్మొద్దు. ఇన్ఫ్యాక్ట్ నాన్నగారి సినిమా కూడా, ప్యారడైస్ కూడా మంచి సినిమానే, నేను ఒప్పుకుంటా, అది కూడా ఆడాలి. బట్ ఒకే రోజున రిలీజ్ అయితే డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి, అది కూడా నేను ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి అనుకోండి, ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటాను, ఓకే, ప్యారడైస్ సినిమాకి వెళ్ళాలనుకుంటాను, పెద్ద సినిమాకి వెళ్ళాలనుకుంటా. బట్ ఒకే రోజు రిలీజ్ అయితే ఏంటి, రెండు సినిమాలు ఒక రోజులో చూడలేం, ఇబ్బందిగా ఉంటుంది. సో అది కూడా పాయింటే. అదే మార్చి నెలలో దురంధర్ అనే సినిమా కూడా వస్తుంది హిందీలో. పార్ట్ 1 ఎంత పెద్ద విధ్వంసం చేసిందో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. పార్ట్ 2 అది ఇంకా పెద్ద హిట్ అవుతుంది. సో మనకి మళ్ళీ పెద్ద సినిమాకి హిందీలో మళ్ళీ మార్కెట్ డౌన్ అయిపోద్ది. సో అందుకు మ్యాక్సిమము అదే రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. బట్ ఊహాగానాలు, తర్వాత ఇప్పుడు వచ్చే ఈ మార్కెటింగ్ ఇష్యూలు, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి అన్నమాట. సో ఫిక్స్ అవ్వండి గైస్, డిసెంబర్ వరకు ఏం వెళ్ళలేదు, మార్చి 27వ తేదీన వస్తుంది. ఒకవేళ పోస్ట్ పోన్ లాంటిది ఏమైనా ఉంటే బుచ్చిబాబు డైరెక్ట్గా అనౌన్స్ చేస్తాడు. బట్ ఆడొక మెంటలోడు ఏదైనా ఫిక్స్ అయ్యాడు అంటే అలాగ వెళ్ళాల్సిందే. ఎవరు అంత పెద్ద మాట చెప్పినా అసలు పట్టించుకోడు. సుకుమార్ గారు చెప్పినా పట్టించుకోడు. అలాంటి మెంటల్ డైరెక్టర్ దొరికాడు మనకి. సో ఆ కసి అదంతా కూడా చాలా కష్టపడుతున్నాడు పాపం. మాట్లాడుదాం దాని గురించి కూడా. మార్చి 27వ తేదీన చూద్దాం. సో స్టే ట్యూన్ గైస్, ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను.